హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు. ఎంపీ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ వచ్చేసి మొత్తం 6 పథకాలు పెట్టింది కదా. 6 పథకాల్లో ఆడకూతుర్లకు వచ్చేసి 2,500 రూపాయలు ఇస్తామని పెట్టినారు. 2,500 ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆడకూతురికి ₹1 రాలే పాపం. మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. ఇప్పుడు 3 నెలలు దాటింది, 4 నెలలకు కూడా ఆడకూతుర్లకి 2,500. అసలు మెయిన్ ఆడకూతుర్లు అనుకునే ఓటు వేసి గెలిపించింది కాంగ్రెస్ పార్టీని ఈ 2,000 మహాలక్ష్మి పథకం కిందనే కదా. అలాంటప్పుడు 100% 2,500 రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇంతమటికి ఇలా మరి ఇప్పుడు అందరూ ఎంపీ నామినేషన్ ఖమ్మం జిల్లాకి అన్ని జిల్లాలకి ఎంపీ నామినేషన్లు ఇప్పుడు ఆల్రెడీ నామినేషన్లు వేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఇప్పుడు మీరు చేపట్టిన అన్ని రైతులకు కూడా రుణమాఫీ అన్నారు. ఆ రుణమాఫీ కూడా ఏమి ఇవ్వలేదు కదా. ఆ రుణమాఫీ ఒకటి ప్లస్ ఈ కరెంటు బిల్లు అదొకటి కొంచెం పర్వాలేదులేండి. కరెంటు బిల్లు ఒకటి ఇచ్చేసారు. ఆడవాళ్ళ వరకే ఈ బస్సులో ఫ్రీ అని చెప్పారు. మగవాళ్ళు ఏం పాపం చేసారు, మగవాళ్ళు ఓట్లు వేయలేదా? మగవాళ్ళు కూడా ఓట్లు వేసారు కదా. వీళ్ళేం టికెట్లు తీసుకోవాలి. అయినా కానీ ఎంప్లాయీస్ ఓన్లీ మ్యాక్సిమం 90% ఎంప్లాయీసే బస్కి వెళ్ళేది. అసలు ఫ్రీ ఇస్తే ఇచ్చారనుకుంటా. కానీ నేనైతే 2,500 ఆడకూతుర్లకి 100% రావాలి. ఇస్తేనే ఓట్లు వేసేటటువంటి అవకాశం ఉంటుంది. కేసీఆర్ గారు పర్వాలేదు సార్. ఇటో ఈ కాళేశ్వరం వాటర్ ప్రాజెక్ట్ అదొకటి. భూములు అయితే సారవంతం కొన్ని లక్షల ఎకరాలు సేద్యానికి పనికి వచ్చేటట్టు తయారు చేశారు. ఇప్పుడు ఒక 100 కోట్లు ₹100 తిన్నాడు అనుకోండి, ఒక ₹1,000 అనేది వచ్చే ఏర్పాటు ఒక రైతుకి చేసేటటువంటి విధానం. పంట పోడు భూములు ఏ పనికిరాని భూముల్ని ఈ సేద్యం చేసుకునే సారవంతమైన భూములు చేసిరు కదా. మరి ఇప్పుడు భద్రాచలం ఉంది, ఎత్తిపోతల పథకం సీతారామ ప్రాజెక్టు పెట్టారు. మరి అది ఇంత మట్టికి పాలేరు కాన్స్టిట్యున్సీ ఖమ్మం జిల్లాలో అది అటు ఇటు కాలే. మరి 100% అలాంటివి అది వాటర్ ప్రాజెక్టులో వచ్చేసి అవి 100% ప్రొసీడింగ్స్ నడిచి అవి ఇప్పుడు ఎత్తిపోతల పథకాలు నడిపేసి ఎత్తిపోతల అంటారు, ఏమంటారు వాటిని, ఎత్తిపోతల పథకాల కింద నీరు అనేటటువంటిది అల్టిమేట్లీ ఆ డ్యాములు సెక్యూర్డ్ ఉంటేనే వరి పొలాలు ఎండాకాలం కూడా పంటలు పండించుకునేటటువంటి విధానం మన తెలంగాణకు వస్తుంది. అప్పుడు మన తెలంగాణ నుండి వేరే రాష్ట్రాలకు కానీ వేరే దేశాలకు కానీ ఎగుమతి చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని లక్షల ఎకరాలు ఇప్పుడు మీరు నీటి ప్రాజెక్టులు కానీ ఆపితే ఇది చాలా డ్యామేజ్ అవుతుంది. తెలంగాణకి ఇన్కమ్ సోర్సెస్ చాలా వరకు వెనక్కి వెళ్తుంది. సరిపోతే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఎంపీ ఎలక్షన్స్కి రూట్ మారింది గురువు, రూట్ మారింది అంటున్నారు. ఊళ్ళో జనం కాసుకున్న సామిరంగా మనిషికి ₹1 మనిషికి 1000 అంటున్నారు సార్. ఎవడైనా అది బీజేపీ అయినా 1000, మనిషికి ₹1. వారం 10 రోజులు ఇప్పటి నుండే పోపిస్తాను. 20-30 మంది కాబట్టి వాడు వచ్చి నాకే ఓటు అంటాడు, వీళ్ళు వచ్చి ఓటు వేయాలని అడుగుతారు. ప్రజెంట్ అయితే ఏముందిలే, ఇక అది క్యాన్వాసింగ్ కోసం ఊరూరులో ఈ తాగిపీయటం ఈ దందా. ఓటుకి ₹1000 అనేది ఇప్పుడు నడుస్తుంది. మరి ఎంపీ ఓటుకి ₹1000 అంటే ఎన్ని కోట్ల రూపాయలు అయితే దగ్గరగా. మరి ఏ నియోజకవర్గంలో ఎట్లుందో కానీ ఈ డబ్బు పెట్టేయడం అనేది కామన్ అయిపోయింది. సరే, అయితే 6 పథకాల్లో భాగంగా ఉన్న శ్రీ మహాలక్ష్మి పథకం ఒకటి అమలు కావాలి. మరి ఆసరా పెన్షన్ అవి చాలా ఇంపార్టెంట్. ఏ శాలరీస్ లేకపోయినా ముసలోళ్ళు ముక్కోళ్ళు బతకలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి 4,000 ఇస్తామని చెప్పి ఆశ పెట్టారు కదా. అవి ఇంత మట్టికి అమలు చేయలేదు. నేను అసలు ఫస్ట్ రాగానే సీఎం రేవంత్ రెడ్డి నేను సంతకం పెట్టేది ఆసరా పెన్షన్స్ మీద అన్నారు కదా. మరి ఆసరా పెన్షన్స్ మీద ఇంతవరకు సంతకం పెట్టలేదు. మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ ఎంపీ ఎలక్షన్స్ మీద మీకు ఓటేసి గెలిపించాలంటే ఎట్లా గెలిపిస్తారు సార్? ఇప్పుడు జనాలు కూడా అనుకుంటారు కదా,
ఆ, ఎట్లా ఓటేయాలనేది ఆసరా పెన్షన్స్కి ఇంత మట్టికి అతి లేదు గతి లేదు. 4,000 కదా పాత వచ్చేటటువంటి విధానం వస్తున్నామని చెప్పి అనుకుంటున్నారు ఊళ్ళల్లో జనం. మరి అవి ఎప్పుడు వస్తాయి ఏంటనేది ఇంతవరకు అనౌన్స్మెంట్ లేదు. సరే, ఓకే సార్.